ఇప్పటికే సుమారుగా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అదే కోవలో అదే మార్గంలో మరో ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారు. గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే వారం 10 రోజుల నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డి చేరికకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి సరిత వర్గం, ముఖ్యంగా సరిత తిరుపతయ్య వ్యతిరేకత వల్లే, వారి యొక్క అసమ్మతి వల్లే కృష్ణమోహన్ రెడ్డి చేరిక అనేది కొంత ఆలస్యమైంది. సో ఈ రోజైన అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణమోహన్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యే పార్టీ మార్పుతో పాలమూరు జిల్లాలో ఇక కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం కాబోతోంది. పాలమూరు జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ మయమైంది, కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది. ఇక కేవలం ఒకే స్థానంలో బీఆర్ఎస్ నుంచి అక్కడ ఎమ్మెల్యే ఉండబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 6 చేరిపోయారు. అదే మార్గంలో కృష్ణమోహన్ రెడ్డి నడుస్తున్నారు. సో సరిత వర్గం మొత్తం కూడా ఆయన యొక్క చేరికను వ్యతిరేకిస్తోంది. సో మొత్తం మీద ఇప్పటికే 6 ప్లస్ కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా 7 అయ్యారు సంఖ్య. అంటే గతంలో 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి చేరికతో అది 71గా ఇక సంఖ్య మారబోతోంది. సో మొత్తం మీద ఈ రోజు ఈయన చేరికతోని 7 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుంది. ఇక మొత్తం మీద రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ క్షీణించిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ శిథిలావస్థకు చేరుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే, భూతద్దం పెట్టి వెతికినా కూడా, లేదా టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక కనిపించదు అనే రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదే వాస్తవ రూపం దాల్చబోతుందేమో ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు మణికంఠ, మా ప్రతినిధి. ఎస్ మణికంఠ, సో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి దాదాపుగా రేపు మాపు అనే ఒక వార్త కూడా వచ్చింది. పెద్ద ఎత్తున 10 రోజులుగా చర్చనీయాంశం అవుతుంది కాంగ్రెస్ చేరిక విషయంలో. కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత తిరుపతయ్య కొంత అసమ్మతితో ఉన్నారు. ఏకంగా తను కన్నీరు పెడుతూ ఆర్టీవీతో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది మల్లురవి నివాసం దగ్గర. సో ఎట్లా చూడాలి సరితను కాదని గద్వాల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నచ్చజెప్పింది? ఎటువంటి మాటలు జరుగుతున్నాయి, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయం అయితే పూర్తిగా నడిగడ్డ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు నుంచి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, మొదట వార్తలు వచ్చిన సందర్భంలోనే పెద్ద ఎత్తున తన అనుచరులందరినీ తీసుకొని హైదరాబాద్ కు బయలుదేరింది సరిత. అక్కడ ఎంపీ మల్లురవి ఇంట్లో కన్నీరు కారుస్తూ కూడా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డి వస్తే తనకు పార్టీలో ప్రియారిటీ తగ్గిపోతుంది, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రీసెంట్ గా ఒక 2 రోజుల నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 6వ తేదీనా లేదంటే 7వ తేదీనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోపోతున్నాడు అనేటటువంటి వార్త విస్తృతంగా ప్రచారమైన నేపథ్యంలో, మొన్న కూడా ఎవరైతే సరిత తిరుపతి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. గద్వాల పట్టణంలో సరిత అనుచరుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపితే, మల్దకల్ మండల కేంద్రంలో మరొక యువకుడు పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు అనేటటువంటి అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా నిన్న ఏకంగా దాదాపుగా కొంత వేల సంఖ్యలో వారంతా సరిత అనుచరులంతా కూడా గాంధీ భవన్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. గాంధీ భవన్ దగ్గర కూడా ఆందోళన చేశారు. ఎవరైతే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. సరితకు బుజ్జగింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. సరిత ఇప్పటికే గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితకు రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తాము, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కృష్ణమోహన్ రెడ్డి రాక వల్ల అక్కడ నీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ కూడా సరితకు నచ్చజెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎగ్జాక్ట్ గా ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలోనే తన ఇష్టదైవం అయినటువంటి గద్వాల జములమ్మ ఆలయంలో కావచ్చు, అంతేకాకుండా మంత్రాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో
బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఈ విషయానికి సంబంధించి కేసీఆర్ కూడా తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. సో ఆ దిశగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా చర్చించారా? పార్టీ మారొద్దనే విషయంలో ఎవరైనా వారించడం కానీ ఆయనకు సూచన చేయడం కానీ జరిగిందా? ఎగ్జాక్ట్లీగా మొదటి నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నాడు అనేటటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్ రెడ్డిని అప్రోచ్ కావడం జరిగింది. వారందరూ కూడా కొంత సమయమనం పాటించాలి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనేటటువంటి అంశాలు కూడా కృష్ణమోహన్ రెడ్డికి తెలియజేశారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి అనుచరులంతా కూడా అధికార పార్టీలో మనం ఉన్నట్టయితే మన పనులన్నీ జరుగుతాయి, ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తనతో తీసుకొచ్చారని, తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ప్రాంత డెవలప్మెంట్ కోసమే పార్టీ మారుతున్నా అంటూ కృష్ణమోహన్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నట్లయితేనే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అందులో మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నాడు కాబట్టి తాను కూడా అదే పార్టీలో ఉన్నట్లయితే తన జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు సీఎం ఎంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కూడా శాంక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తాను కూడా గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంపై కూడా కొంత చిత్తశుద్ధితో పనిచేస్తారు, ఈ ప్రాంత డెవలప్మెంట్ కూడా నిధులు మంజూరు చేసే అవకాశం ఉందనేటటువంటి ఒత్తిడి తన అనుచరుల నుంచి ఎక్కువ శాతం వస్తున్నట్టుగా కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే అనుచరుల ఒత్తిడి కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరికని దాదాపుగా ఖరారు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో గాను అలంపూర్ అండ్ గద్వాల 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ రోజు గనక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే ఇక కేవలం అలంపూర్ నియోజకవర్గం మాత్రమే పెండింగ్ లో ఉంటుంది. అలంపూర్ నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ లో ఉంటుంది. మిగతా 13 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ హస్తగతం అయిపోతాయి. సో ఒకవేళ అలంపూర్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టయితే గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం కొల్లాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేను కూడా అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడంతో ఎమ్మెల్యే పార్టీ మార్పు అనే విషయంతో ఆ కార్యకర్తలు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే చాలా చోట్ల కూడా వ్యతిరేకిస్తున్నారు, పెద్ద ఎత్తున వారంతా కూడా విభేదిస్తున్నారు, పార్టీ మారొద్దంటూ కూడా ఎమ్మెల్యేని వారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? పార్టీ మార్పు విషయంలో కార్యకర్తలు అనుచరులు ఏమనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ గా అంతటా ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటే గద్వాల మాత్రం డిఫరెంట్ ఉంది. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అల్లర్లు చేస్తున్నారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలోకి రావద్దంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా దీనిపై నోరు మెదపట్లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్వయాన చెప్పినటువంటి పరిస్థితి, తన అనుచరులు, తన పార్టీ కార్యకర్తలు కావచ్చు, తనకు గెలుపులో కృషి చేసినటువంటి అనుచరులంతా వారే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని చెప్తున్నారు అనేది కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గద్వాల నియోజకవర్గంలో పూర్తిగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మాత్రమే వ్యతిరేకత వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మార్పుపై ఎక్కడా కూడా మాట్లాడాలనేటువంటి పరిస్థితి. సీఎం సొంత జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం పనిచేస్తున్నటువంటి పార్టీలోకి వెళ్ళినట్లయితే డెవలప్మెంట్ కు కొంత అనుకూలంగా ఉంటుందనేది అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గద్వాల నియోజకవర్గ నాయకులు కావచ్చు, అటు కార్యకర్తలు కూడా అందరూ కూడా అదే చెప్తున్నారు. అటువంటి ఒత్తిడి తనపై వచ్చిన కారణంగానే పార్టీ మారుతున్నానంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి వెళ్ళినట్టయితే 13 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటారు. కేవలం ఒక్క చోట మాత్రమే అలంపూర్ లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ మణికంఠ, ఇగోర్ల గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన మంత్రాలయంలో దంపతులతో పూజకు నిర్వహించారు. తదనంతరం మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. సో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన చేరిక విషయంలో. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరుపతయ్య కూడా తన చేరిక పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల కాలంలో మల్లురవి నివాసం వద్ద ఒక చర్చ కూడా జరిగింది. ఆ చర్చలో ఆవిడ కన్నీరు పరేతమయ్యారు. ఆర్టీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తన చేరిక
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక